రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సు కొత్త బస్సు పెట్టిండ్రు. ఆ కొత్తగా అంటే పర్మిషన్ మొత్తం పైసలు లేకుండా పర్మిషన్ ఇచ్చిర్రు. అది ఇచ్చినందుకు వాళ్ళు ప్రయాణం చేస్తుండ్రు. ఏ ఊరికి పోయినా ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం వాళ్ళకు. నాగరాజ్ సార్ గారు ఎండి ఏమన్నారంటే ఆధార్ కార్డులు చెల్తలేవు, మంచివి లేవు, ఒరిజినల్ లేవు. ఆ ఒరిజినల్ కార్డు తీసుకొని ఒరిజినల్ కార్డుతో ప్రయాణం చేయాలన్నాడు. ఆధార్ కార్డులు. ఇంకొకటి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వెళ్ళిన ముసలోళ్ళు ఉంటారు, మొగోళ్ళు. వాళ్ళు బస్సు ఎక్కితే సీట్ ఇస్తలేరు ఆడపిల్లలు. ఆ మొగోళ్ళని గౌరవించాలి, ఆ బస్సులో సీట్లో కూర్చోబట్టాలి. ఆ ధర్మం పెద్ద మనుషులను అది ఉండాలి. మన బస్సుల్లో ప్రయాణించే మన ఆడపిల్లలకు మొత్తం ఎక్కడ పోయినా ఆనందంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి. మనం సంతోషంగా చల్లగా ఆనందంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలన్నాడు. ఇంకొకటి మన బస్సులో ప్రయాణించేటప్పుడు మనం ముళ్ళ చదువుకొని పోయేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. దూరం పోయేటోళ్ళు ఉంటే సంతోషంగా చూసుకొని మంచిగా ఎక్కాలి, మంచిగా పోవాలి. ఇక్కడ మొగులను గౌరవించండి. మీరే కొట్లాడుతున్నారంట, సీట్లు లేక కొట్టాడకుండి ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు ఉంది. ఫ్రీ బస్సు ఉన్నాక జరసేపు కూర్చొని ప్రయాణం చేయాలి, ఆనందపడాలి. మన ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు మన శంషాబాద్ బస్ స్టాండ్ లో ఉన్నాం, మన శంషాబాద్ లో కూర్చున్నాం. జరసేపు కూర్చొని ఎక్కిపోతే ప్రయాణం చల్లగా మన ఇంటికి చేరుకుంటాం. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఆనందము, సంతోషమైన బస్సు, చల్లటి ప్రయాణము. ఆర్టీసీ బస్సు మన తల్లి ఒడిలో పోయినట్టు మన ఇల్లు చేరుకుంటాము. ఏ రాత్రి అయినా ఏ పగులైనా ఎంత రాత్రి ఉన్నా కానీ ఆర్టీసీ బస్సు సీట్లో కూర్చొని పోవచ్చు.